ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని, జగన్ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని, సూపర్ 6 పేరుతో చంద్రబాబు ఇచ్చిన హామీలు సూపర్ ఫ్లాప్గా మిగిలాయని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చి 7 నెలలు దాటినా ఇంతవరకు ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా వేయకపోవడం శోచనీయమన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన అసలు విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన ఘనత జగన్కి దక్కుతుందని విమర్శించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వలన మంచి పేరు వచ్చిందన్నారు. జగన్ పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్లు పూర్తిగా రద్దు చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తల్లిదండ్రులతో కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తామని వైసీపీ వాళ్ళు చెబుతున్నారని విమర్శించారు. ఇక సూపర్ 6 హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. నన్నయ్య యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల అసోసియేషన్ తరపున ఉమ్మడి గోదావరి జిల్లాల నుండి మంత్రి నారా లోకేష్ను కలవనున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, పట్నాల శ్రీనివాస్, చింతాడ వెంకటేశ్వరరావు, కిషోర్ కుమార్, జైన్, బిల్డర్ బాబీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. దాన్ని 4 ఇన్స్టాల్మెంట్లు చేశాడు. 4 ఇన్స్టాల్మెంట్లు చేసి ఇన్స్టాల్మెంట్ కింద వేస్తానని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఇతను 2023-24 సంవత్సరానికి దిగిపోయే సంవత్సరంలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేసాడు. మరి మిగతా 3 ఇన్స్టాల్మెంట్లు ఎక్కడిచాడు. అసలు పిల్లల పరిస్థితి ఏంటి? కాలేజీలో హాల్ టికెట్లు ఇవ్వట్లేదు. ఇక్కడ చూస్తేనేమో పిల్లలు ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ లేకపోతే రానివ్వరు. వాళ్ళ పరిస్థితి ఏంటన్నది కూడా ఆలోచించలేదు. ఈ విధంగా రకరకాలుగా ఒక ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అని పెట్టాడు. గతంలో రాజశేఖర రెడ్డి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఇంజనీరింగ్ కాలేజీకి ఇంత ఫీజు, డిగ్రీలో బీఎస్సీ కింద, బీఏ కింద, బీకామ్ కింద ఫీజు ఫిక్స్ చేసేవారు. దాని ప్రకారం ఇచ్చేవారు. ఎక్స్ట్రా ఫీజు ఏదైనా కాలేజీలు వసూలు చేసుకుంటే స్టూడెంట్స్ స్టాండర్డ్ బట్టి లేదా లేకుంటే ఫైనాన్షియల్ ఫౌండేషన్ బట్టి ఆ ఫీజు కట్టుకుని కాలేజీకి వెళ్ళేవారు. ఇప్పుడు ఇతను ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అన్నాడు. ఇంజనీరింగ్లో ఫీజు రెగ్యులేటరీ కమిటీ అని ఒకటి పెట్టాడు. ఆ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏంటంటే ఈ కాలేజీని వెళ్ళటం, నువ్వు ఎంత ఇస్తావు? వాడు బాబు నేను ఒక 20 లక్షలు ఇస్తాను. ఓకే, నీ ఫీజు 1,60,000. ఇంకో కాలేజీని పిలిచి నువ్వు ఎంత ఇస్తావు? ఏమంటే నాకు తెచ్చుకోలేను 2 లక్షలు. ఓకే, నీ కాలేజీ ఫీజు 35,000. ఇలాగా డబ్బులు వసూలు చేసి ఫీజు రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఆ కాలేజీలకి ఫీజులు ఫిక్స్ చేయడం జరిగింది. ఈ డబ్బులు ఇవ్వటం వల్ల ఏమైందంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ కూడా గవర్నమెంట్ మీద బడ్జెట్ ఎక్కువైపోయింది. ఎందుకంటే చాలా కాలేజీలు, పెద్ద పెద్ద కాలేజీలు అందరూ ఆ రెగ్యులేటరీ కమిషన్కి డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఫీజు రెగ్యులేటరీ చేయించుకున్నారు.